నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ఆనంద్ మహేంద్ర అండ్ రాజమౌళి ఈ ట్వీట్కి సంబంధించి ఒక పెద్ద అర్థం కాకుండా అదొకటి ఒక క్వశ్చన్ మార్క్ లాగా అనిపిస్తుంది నాకైతే. అసలు ఏంటి ఆ సమయం సందర్భం ఏంటది? యాక్చువల్గా ఒకప్పుడు మన పూజా హెగ్డే ఫస్ట్ సినిమా గుర్తుందానికి మోహన్జోదారో. అవును, హృతిక్ రోషన్తో. పూర్తిగా చూడలేదు, బట్ చూసా. నేను థియేటర్లోనే చూసాను. అత్తపూర్లో ఏషియన్ సినిమాస్లో థియేటర్లో చూశాను నేను. నాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు అక్కడ ఆ ఏరియాలో. ఫ్రెండ్ అంటే చైల్డ్ ఆర్టిస్ట్ అబ్బాయి. మా ఇద్దరికి ఏజ్ గ్యాప్ కూడా చాలా ఉంటుంది కదా, మేము ఫ్రెండ్స్ అనమాట. సో సరిపోయింది, మంచి ఫ్రెండ్స్ మేము. వాడు ఏజ్ నాకు అప్పుడు 10 ఏళ్ళలో 11 ఏళ్ళలో వాడికి అంతే. సో మేము ఎంతప్పుడు వాడికంటే ఒక 10 ఎక్స్ట్రా ఉంటాయి, 10-15 ఎక్స్ట్రా ఉంటాయి. సో ఆ రకంగా మొన్నే వచ్చినప్పుడు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. అట్లా సినిమాకి వెళ్ళాం వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత. సో చూసాం మోహన్జోదారో మూవీ, చాలా బాగా అనిపించింది. A to Z అదొక కల్చర్ని వాళ్ళు చెప్పాలనుకున్నారు. సింధీ నాగరికత, భారతదేశం ఆవిర్భావము, అప్పట్లో ఎలా ఉండేది, ఏమైంది, మనుషులు ఎలా ఉన్నారు, అదంతా కూడా చూపించేశారు. ఒక బ్రిడ్జ్ కట్టడము ఫెయిల్ అవ్వడం వల్ల ఆ ఊరంతా ఎట్లా నాశనం అయిపోయింది అండ్ ఇట్లాంటివన్నీ కొన్ని బాగా ఉన్నారు. మంచిగా అనిపించింది సినిమా చూస్తే. మనందరం చనిపోబోతున్నాం అని వాళ్ళకి తెలిసినప్పుడు కూడా అందులో ఒక విలన్ని పెట్టి అందరూ బాగుండే. సో ఆ తర్వాత చాలా రోజుల తర్వాత అనుకుంటా ఆ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి అందరు పట్టించుకోవాలా, మర్చిపోయారు. ఒక గుర్రానికి ఒకటే కొమ్ము ఉండేది. ఆ మ్యూజిక్ అన్ని బాగుండేది. మోహన్ నాకైతే బాగా నచ్చింది. అది హిస్టారికల్ మూవీ అబ్బా, చరిత్రని తెలియజేసే సినిమాలు అలానే ఉంటాయి. మనం అలానే చూడాలి, దాన్ని మార్చలేము. మనం సినిమాటిక్ గా చూస్తే నచ్చదు ఆ సినిమా. ఇప్పుడు PS1 కూడా అంతే, చరిత్ర సినిమాలని చరిత్రగానే చూడాలి. అప్పుడు అదే జరిగింది. పుస్తకం చదువుతున్నావు, ఇంట్రెస్ట్ గా అనిపించింది, అదే కదా నీకు అక్కడ చూపిస్తున్నాడు, చూడు అంతే, అట్లాగే చూడు. ఎక్స్ట్రా ఏమి ఆలోచించొద్దు. ఆలోచించడం వల్ల ఫెయిల్ అయింది. సరే అట్లా వదిలేసి సేమ్ PS1 గతే పట్టింది అనుకో. ఇంక ఇదన్నా కొంచెం ఆడింది, అది అసలు ఆడలా, ఎవరూ పట్టించుకోవాలి. పోనీ అప్పుడు వచ్చిన పూజా హెగ్డే సౌత్కి వచ్చి ఇప్పుడు మంచి సక్సెస్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత వ్యవహారం. సో ఏదేమైనప్పటికీ ఆ సింధీ నాగరికత కల్చర్ని ఆనంద్ మహేంద్ర ఎందుకో ఈ సింధీ నాగరికత మీద రాజమౌళి లాంటి వాళ్ళు ఒక సినిమా తీస్తే ఎంత బాగుండేమో అనేసి ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఆయన మేము మోహన్జోదారో చూసుంటాడు, ఎందుకంటే ఆనంద్ మహేంద్ర సినిమాలు చూసే మనిషి కాదు కదా, బిజినెస్. ఆయనకి ఎప్పుడన్నా ఏదైనా నచ్చితే వెంటనే ట్వీట్లు పెట్టడంలో బాగా వైరల్ అవుతూ ఉంటుంది. మొన్న ఒకసారి ఐస్ క్రీమ్ ఇడ్లీ బెంగళూరులో తిన్న తర్వాత ఇది ఐడియా చాలా బాగుంది అని, ఐస్ క్రీమ్ పుల్ల ఇడ్లీ ఉంటే ఇట్లా సాంబార్లో ముంచుకొని తినడం అనమాట దాన్ని. అదేదో వెరైటీ ఐడియా. ఆ తర్వాత నిన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో 5 ఏళ్ల పాప 85 ఏళ్ల ముసలామెలాగా కళ్ళ ముందు ఇలా ఇలా మారిపోతూ ఉంటుంది. తీసుకొచ్చారు, దాన్ని కూడా ట్వీట్ చేసి ఎరబలే ఉంది అని. ఈయన ఏదన్నా కొంచెం అంటే వైరల్ థింగ్స్ లేకపోతే ఇలా క్రియేటివిటీ ఉన్న వాటిని ఆయన పొగుడుతూ ఉంటారు, ఇష్టపడతారు. అట్లా ఆయనకి ఎందుకో సింధీ నాగరికత నచ్చింది. ఎక్కడో చదువు ఉంటాడు, ఏ ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు చూసి ఉంటాడు, ఏదో చిన్న ఆర్టికల్ తెలిసి ఉంటుంది. అంటే అఫ్కోర్స్ అది తెలియని హిస్టరీ కాదులే అట్లాంటి వాళ్ళకి, బట్ ఏదో ఆ టైం కనిపించి ఉండొచ్చు మనసులో. ఇలాంటి సినిమా రాజమౌళి తీస్తే బాగుండు చూడ్డానికి అనిపించింది. ఎందుకు రాజమౌళి పేరే చెప్పారు ఆయన అంటే అలాంటి సినిమాలు తీశారు కాబట్టి. అట్లా ఇప్పుడు గ్లోబల్ రేంజ్లో ఒక పెద్ద డైరెక్టర్ ఉన్నాడు కాబట్టి, అంటే ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్న మనుషులు అదే స్థాయి వాళ్ళతో మాట్లాడాలనుకుంటారు. ఆనంద్ మహేంద్ర లాంటి ఒక బిజినెస్ దిగ్గజం సినిమా దిగ్గజంతోనే మాట్లాడాలి. ఇటీవల ఆస్కార్ తెచ్చిన ఒక డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే రాజమౌళి కాబట్టి, పేరు బాగా వైరల్ అవుతుంది కాబట్టి ఆయన్నే ఎంచుకున్నాడు. ఆయన తీసేవి అలాంటి సినిమాలే కాబట్టి. అప్పుడు రాజమౌళి కూడా దాన్ని రీట్వీట్ చేసి ఏమన్నాడంటే, మీరు భలే గుర్తు చేశారండి, నేను మగధీర టైంలోనే ఈ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. ఒకసారి అనుకోకుండా అటువైపు వెళ్తుంటే ఒక ఎండిపోయిన చెట్టు కనపడిందంట. ఆ చెట్టులోనే ఆయనకి సింధీ నాగరికత ఒక డిఫరెంట్ యాంగిల్లో కనపడిందంట. అదంతా ఎండిపోయి రాళ్ళు. ఒకప్పుడు సింధీ ప్రవహించేది, అప్పుడు ఏదో ఉండే, ఇప్పుడు లేదు. అసలు ఇదేంటి, ఈ చరిత్ర గురించి తెలుసుకోవాలని కథ రాసుకొని అటు వెళ్ళాడంటే పాకిస్తాన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదంట ఆయనకి, నువ్వు రావద్దు పో అని. సో వాళ్ళు ఏం చేశారు, ఈయనకి అనిపించి దాన్ని అక్కడే విరమించుకున్నాడు దాన్ని అక్కడి వరకు. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఇన్నాళ్ళకి అది కూడా ఆయన గుర్తు చేసుకున్నాడు. సో ఇప్పుడు చాలామందికి అనిపించేది ఏంటంటే, సింధీ నాగరికత నిజంగా ఇంత మంచి అద్భుత సినిమా కదా, మేబీ రాజమౌళి ఎలాగో మహాభారతం చెప్పాలనుకుంటున్నాడు, ఇది కూడా తీస్తే బాగుండు చెప్పొచ్చు అన్నట్టుగా జనాల అభిప్రాయం. బట్ అది ఈ మధ్యకాలంలో అయితే రాదు, ఎందుకంటే ఆయన ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత
ఒకవేళ మహాభారతం నేను టేకప్ చేస్తే ఆయన ముందే ప్రకటించాను, నా చివరి సినిమా మహాభారతం అవుతుంది, ఎందుకంటే నాకు 10 ఏళ్ళు పడుతుంది ఆ సినిమా రావడానికి తీయడానికి ఆ 10 ఏళ్లలో ఇట్లా రూపురేఖలు ఎలా మారుతాయో ఏమవుతుందో తెలియదు. సో ఆ రకంగా ఆయన నా వల్ల కాదని చెప్పుకున్నాడు. బట్ ఒకవేళ అన్ని బాగుండి ఇది చిన్నది సేమ్ ఆ మొహంజోదారో బ్యాక్ డ్రాప్నే రాజమౌళి యాంగిల్లో తీయాలి. కాకపోతే ఆల్రెడీ తీసి దాన్ని ఏదో చేశారు కాబట్టి ఆ సెంటిమెంట్ మళ్ళీ వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా ఆలోచిస్తారు. కాకపోతే తీసేలా తీస్తే బాగుంటుందబ్బా. ఎందుకంటే ఈవెన్ హృతిక్ రోషనే మోయలేకపోయిన కాన్సెప్ట్ని ఒకవేళ హృతిక్ రోషన్ మోయలేదు అంటే మోయలేకపోయాడు ఆ కాన్సెప్ట్ అనుకుంటే మన తెలుగులోకి వచ్చేసరికి ఆ హీరో ఎవరు, వాళ్ళందరి చూపు ప్రభాస్ గారి వైపే వెళ్తుంది. నాకు తెలిసి ఈ పరిస్థితుల్లో ఆయన ఒప్పుకునే సీన్ అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ డ్యామ్ కూల్చడము, నీళ్ళన్నీ రావడము అనేది ఆల్రెడీ బాహుబలిలో ఫీడ్ చేసాడు ఆల్రెడీ. హలల కుంతలనికి వీళ్ళు రౌడీలు వచ్చినప్పుడు కాపాడే క్రమంలో ఆల్రెడీ అదేదో చేశాడు. బట్ ఏదో అలవాటు ఉన్న సబ్జెక్టే. బట్ రాజమౌళి కనుక టేకప్ చేస్తే బాగుండనేది వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత ఈ ట్వీట్ చాలా వైరల్ అయిపోయింది. అందరూ కూడా అవును నిజమే రాజమౌళి గారు ఇచ్చేయండి ఇది భలే ఉంది. ఇంక వీళ్ళు అనుకున్నంత ఈజీ అయితే కాదు కదా. మళ్ళీ శివశక్తి దత్తా గారు కూర్చోవాలి, విజేంద్ర ప్రసాద్ గారు కూర్చోవాలి. అది రాయడానికి 2-3 ఏళ్ళు ఈజీగా పడుతుంది. 2-3 చిన్న సినిమాలు కూడా తీయచ్చు. అవును, లైక్ మర్యాద రామన్ లాంటివి, అంటే ఆయన స్థాయికి చిన్న సినిమాలు అంతే మరి అట్లా చేయొచ్చు. బట్ ఏదేమైనప్పటికీ ఒక ఆనంద్ మహేంద్ర ట్వీట్తో ఈ వార్త కాస్త వైరల్ అయింది. కానీ మంచి ప్రాజెక్టే అది కదా. సో అవును, మంచి కాన్సెప్టే, మంచి సినిమానే. కాకపోతే ఇప్పుడు ఆబ్వియస్లీ మన హీరోలతో ఊహించుకోవచ్చు. కానీ నిజంగా చెప్పాలంటే పూజా హెగ్డే అదేంటిది ఆ సినిమాతో ఇంట్రడ్యూస్ అయిందా, అక్కడ ఫ్లాప్ అయింది, సరే ఇక్కడికి వచ్చి మంచి హిట్ అయింది, మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఫ్లాప్స్ ఇస్తుంది. పూజా హెగ్డేకి బాలీవుడ్ వచ్చి రాలేదబ్బా. కొంతమందికి సర్కస్ ఫ్లాప్, బజరంగ అంటే ఫ్లాప్ అంటే ఓ మోస్తారు ఫ్లాప్ కాదు, ఫ్లాప్. మోహన్ జోదర్కి ఎన్ని కోట్లు పెట్టారు వాళ్ళు, మొత్తం తగిలేశారు ఆస్తంతా, ఏమీ మిగల్లా దాంట్లో పావుల మిగల్లా. నెక్స్ట్ ఆ కిసికబాయ్ కిసికి జాన్ కూడా మొత్తం యావదాస్తి పెట్టి తీశారు, పావుల మిగల్లా. ఆ సర్కస్ అనే సినిమాలో చివరికి దీపికా పదుకొనే కూడా క్యామియో రోల్ ఇచ్చే అంత రేంజ్లో చేశారు, పావుల మిగల్లా. ఈమె చేసేవి బాలీవుడ్కి వచ్చి రావట్లే ఏమో. ఇంకా నయం రాజమౌళి సినిమాలో ఈమెను పెట్టి చేయలేదు మళ్ళీ, దేవుడి దయ వల్ల. సరే ఏదేమైనప్పటికీ ఆనంద్ మహేంద్ర పెట్టిన, కానీ మన దగ్గర ఆమె ఏ చిన్న సినిమాలో ఏ చిన్న క్యారెక్టర్ లాగా చేసినా కూడా హిట్ అవుతుందబ్బా. ఇక్కడ రంగస్థలంలో జిగేల్ రాణి కూడా హిట్ కదా. అదే అంటున్నా, ఏ చిన్న క్యారెక్టర్ చేసినా హిట్ అవుతుంది. అంటే కొంతమంది ఒక్కొక్క కాలం కలిసి వస్తుంది అంతే. అంతెందుకు అవార్డు ఫంక్షన్ ఆమెకు అవార్డు ఇస్తూ కూడా రాధిక ప్రజెంట్ చేయాల్సి వచ్చింది పుష్పలో. ఆమెకు అవార్డు పుష్ప అల వైకుంఠపురంలోకి అవార్డు ఇస్తే, ఏదమ్మా ఒకసారి నీ కాళ్ళు చూయించు అనింది. ఆమె చూపించేసరికి కాళ్ళు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకో అని చెప్పి ఒక సెటైర్ వేసి వెళ్ళింది. దాంట్లో తొడల గురించే కదా కాదంట. ఏం బన్నీ ఓకేనా అంటే సూపర్ భలే ఇచ్చారని చెప్పేసి ఆయన కూడా అన్నాడు. అట్లా ఒక ఇది వచ్చింది, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. బట్ ఇదైతే అయ్యే వ్యవహారం కాదు, ఏదో చిన్న కోరికలు షేర్ చేసుకున్నారు అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.